ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే బాబా దర్శనం కోసం బార్లు తీరారు. విశాఖపట్నం ఆదర్శ నగర్లో కొలువైన ప్రాచీన సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. ఆషాఢ గురు పౌర్ణమి పెద్ద ఎత్తున షిరిడి సాయినాథుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఆదర్శ నగర్లో అత్యంత ప్రాచీన ఆలయంగా పేరొందినటువంటి సాయిబాబా ఆలయంలో భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒకసారిగా ఈరోజు అన్నాభిషేకం బాబాకు అన్నాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం. ముఖ్యంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ బాబాకు ఏమి కోరుకున్నా సరే కోరికలు నెరవేరుతాయనేటువంటి ఒక నమ్మకం భక్తుల్లో పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈరోజు మరి ఏ దేవాలయాల్లో లేని చందంగా ఈరోజు వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ బాబాని దర్శించుకోవడంతో పాటు వారి వారి స్వహస్తాలతో ఈరోజు అన్నాభిషేకంలో పాల్గొనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరీ సమాచారం తీసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి భక్తి పారవస్యం ప్రజల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఎలా అనిపిస్తుంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ ఆలయం నిర్మాణం చేసి 27 సంవత్సరాలు పైగా అయిందండి. శ్రీ మోహన్ స్వామి గారు సంపత్ వినాయక అర్చకుల వారి చేతుల మీదుగా ఈ యొక్క సచ్చిదానంద సద్గురు సాయినాథ్ యొక్క ఆలయం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందండి. అప్పటి నుంచి కూడా దేదీప్యమానంగా ఎలాంటి రుసుము లేకుండా భక్తులు వచ్చి సమర్పించిన ద్రవ్యాలతోటి వార్షికోత్సవం ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తూ ప్రతి గురువారం కూడా ఇక్కడ నారాయణ సేవ 200 మందికి ఉచితంగా అన్నదానం జరుగుతుందండి భక్తుల సహకారంతో. అలాగే ఇక్కడ ఈ స్థల మహత్యం చాలా అద్భుతంగా ఉందని ఇక్కడ సాయినాథుడు, తర్వాత వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వాములు, అభయ ఆంజనేయ స్వామి, శ్రీ మహాగణపతి మరియు అమ్మవార్లు సరస్వతి మహాతల్లి, దుర్గమ్మ తల్లి, లక్ష్మీ తల్లి అండి. దేదీప్యమానంగా వారి భక్తుల యొక్క అభిమానాన్ని చూరగొని వారు కోరికలన్నీ నెరవేరుస్తున్నారని ప్రజలు ప్రగాఢమైన విశ్వాసం అండి. ఇక్కడ ఎలాంటి రుసుములు భక్తులకి లేకుండా ఉచితంగా పూజలు జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఒక గురు పౌర్ణమి ప్రధాన వార్షికోత్సవం అప్పుడే ప్రజల సహకారంతో ఇచ్చేస్తాం. వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా విరివిగా విరాళాలు ఇస్తూ ద్రవ్యాన్ని సమకూరుస్తూ అన్నదానం నిర్వహిస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీ అమ్మాయి పేరు మీద కావచ్చు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బాబా గుడిలో పర్టికులర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? ఈ బాబా గుడిలో గత 27 సంవత్సరాలు గుడి కట్టినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఆదర్శ నగర్లోనే ఎవరేం కోరుకున్నా అందరికీ అన్ని బాబా గారు అన్ని సమకూరుస్తారు సార్. బాబా గారి దగ్గర మాకు ఇలాగ ఉందని చాలు, ఆయనే సమకూరుస్తారు. ఆయనే మనం ఎవరిని ఏం అడగక్కర్లేదు. ఆ బాబా గారి దగ్గరికి వచ్చి మాకు దండం పెట్టుకుని నాకు ఈ కోరుకుంది బాబా అంటే చాలు, అది నెరవేరుతుంది. ఇక్కడ అది మాత్రం ముఖ్యమైందండి. నేను ఇన్ని 28వ సంవత్సరం నేను ఇదే గుడిలో ఉన్నాను. ఎన్నో కాక అంటే బాబా గారు నా చేత చేయించున్నారు. నేను అంత గొప్పవాడిని ఏం కాదు, చిన్నవాడిని నేను చాలా. ఏదో ఆయన చేత చేయిందో నా చేత చేశాను అంతే. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే కోరిన కోరికలు తీర్చేటువంటి బాబాగా భక్తులు అందరి దృష్టిలో కూడా ఎంతో ఐక్యం ఉన్నటువంటి ఈ దేవాలయంలో బాబాకు కోరికలు చెప్పాల్సిన పర్లేదు, ఏదున్నా సరే నా పాదాల చెంత నువ్వు మోకరితే ఖచ్చితంగా నీ కోరికలు నేను తీరుస్తానని చెప్పి అభయ ప్రదానం చేసేటువంటి సాయినాథుడికి ఒకసారిగా మనం ఈరోజు మనం చూసుకోవచ్చు. పర్టికులర్ గా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ బాబాకి అన్నాభిషేకంలో పాల్గొనడం, అదేవిధంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పంచామృత అభిషేకాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి. సాయంత్రం చూసుకున్నట్లయితే కాకడ హారతులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా దేదీప్యమానంగా సాయినాథుని ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది భక్తులు తెలుస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు గురు పౌర్ణమి ఏదైతే వ్యాస పౌర్ణమిగా చెప్పుకుంటామో ఈ గురు పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం, అదేవిధంగా బాబావారిని దర్శించుకోవడం జరుగుతుంది. శంకర్తో ప్రేమకుమార్, 99 వైజాగ్.